రండి రండి రండమ్మా. శామ్ రామ్మా, కూర్చోండి కూర్చోండి. రండి కూర్చోండి. పద్మావదన, నేను మాత్రమే వడ్డిస్తాను. సరే. చెల్లి, శామ్కి ఇక్కడ పద్ధతులన్నీ ఎలా తెలిసాయంటావు? భలే ఉన్నావక్క నువ్వు. కంప్యూటర్ ఉంటుందిగా, చూసి నేర్చుకుని ఉంటుంది. అయినా వాళ్ళమ్మ అన్ని నేర్పించి పంపించిందని చెప్పింది కదా. అమ్మా, అందరూ తినండి. చెల్లి, మన ఇల్లు ఇలా కలకల్లాడుతూ చూసి చాలా రోజులైంది కదూ? అవునక్క, అంతా శామ్ చలవే. అమ్మవారికి పెట్టిన వాటినే తినాలా? తిను. నన్నింత ఫీల్ అయ్యేలా చేసి నువ్వెలా హ్యాపీగా ఉంటావో నేను చూస్తాను. రాత్రికి నువ్వు తినబోయే ఫుడ్ మొత్తం సాల్ట్తో నిండిపోతుంది. అప్పుడు హ్యాపీగా ఉప్పు కలిపిన ఫుడ్ తిని చక్కగా నిద్రపోదువు కానీ. పద్మావదన, నేనే తీస్తా. శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ సంవత్సరం బొమ్మల కొలువులో నీదే హైలైట్ అమ్మా. చాలా బాగా పెట్టావమ్మా. 10 ఏళ్ల పాటు చల్లగా ఉండు. చల్లంగా ఉండు తల్లి. నిండు 100 ఏళ్ళు చల్లగా ఉండమ్మా. అమ్మా సమంత, నీ వంటలన్నీ చాలా బాగున్నాయమ్మా. నిన్ను చేసుకోపోయేవాడు చాలా అదృష్టవంతుడమ్మా. నువ్వు చేసిన వంటలు ఎంత బాగున్నాయో, నువ్వు పెట్టిన బొమ్మలు ఎంత బాగున్నాయో. నువ్వు చల్లగా ఉండాలమ్మా. థ్యాంక్ యూ బామ్మ. వస్తానమ్మా. నన్నేడిపించావుగా, నువ్వు ఆకలితో రాత్రంతా ఏడు. అప్పుడే నేను సంతోషంగా ఉంటాను. ఇదేంటి ఇలా ఉంది? కొంపతీసి వాళ్ళు కూడా ఇలాగే తిన్నారా?
పద్మవదన పద్మవదన ఏమైంది సాముద్నా? నా భోజనం అంతా ఉప్పగా ఉంది. మనం వండినవన్నీ అలానే ఉన్నాయా? ఉప్పగా ఉంటే తినేటప్పుడు వాళ్ళందరూ చెప్పేవారు కదమ్మా. ఎవరూ చెప్పలేదు కదా తల్లి. ఏరా బానే ఉందమ్మా. మరి ఇది బానే ఉంది. ఈ గారె తిని చూడు. ఇవన్నీ బానే ఉన్నాయమ్మా. ఎలా ఉంది సూర్య? శామ్, టేస్ట్ చూశాను. అవన్నీ బానే ఉన్నాయి. నీ దానిలోనే ఉప్పు కలిసినట్టుంది. ఓ పంచి ఆ ప్లేట్ పక్కన పెట్టేసి వీటిలో పెట్టుకొని తిను. నేను తినను. అలా తినకూడదని చిన్నత్త చెప్పింది. పర్వాలేదమ్మా, తిను. ఈ ఒక్కసారికి ఏం అవ్వదులే. చిన్నత్త, ప్రసాదం తప్ప నేను ఇంకేమీ తినకూడదని నువ్వే చెప్పావు కదా, మళ్ళీ నువ్వే తినమంటున్నావు. నువ్వు చెప్పిన దాంట్లో ఏది కరెక్టు? అంటే అమ్మా అది అర్థమైంది చిన్నత్త. మొదట చెప్పిందే కరెక్ట్ కదా, నేనదే ఫాలో అవుతాను. నేను తినను. శామ్, నీకేమన్నా పిచ్చా? పొద్దు నుంచి ఫాస్టింగ్ చేస్తున్నావు. ఇప్పుడు కూడా తినకపోతే మళ్ళీ రేపు సాయంత్రం వరకు ఇక తినటానికి లేదు. అప్పటి వరకు ఉండగలవా? ఉండగలను. ఉండలేవు శామ్. నీరసం వచ్చి కళ్ళు తిరిగి పడిపోతావు. నా మాట విని కొంచెం తిను. ప్లీజ్ సూర్య, బలవంతం చేయకు. నేను తినను, అంతే. నీ మాట నీదే గాని నా మాట వినవా? ఈ విషయంలో నేను ఎవరి మాట వినను. శామ్, నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, కొంచెం అయినా తిను. నేను నీకు లాస్ట్ అండ్ ఫైనల్ గా చెప్తున్నాను, నేను తినను. రేపు సాయంత్రం వరకు ఆకలితో ఉండలేవు శామ్. అమ్మ శామ్, నేను ఉంటానన్నానుగా, నీకేంటి మధ్యలో? అంతేనా? అంతే. అంతేనా? అంతే. అది అమ్మ కాదు శామ్. శామ్. సూర్య. అమ్మ శామ్, అమ్మా తల్లి శాంభవి, నాకు ఆకలి వేయకుండా చూడు. ఆకలి వేయకుండా చూడు తల్లి.
చంద్ర సూర్య దగ్గరికి ఎందుకు వెళ్తున్నాడు? వెళ్ళి చూస్తా. ఎస్. అన్నయ్య, సార్ 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 లేకండి సార్. మీ అబ్బాయి కదిలాడండి. నిజమా? అవునండి, విజువల్స్ అన్ని సడన్ గా పనిచేస్తున్నాయి. లేనా అభి? లేనా? లేరా? కడిది చూడరా. నర్స్, నిజమే, నా బిడ్డ కదిలాడు. మా వాళ్ళలో కదలిక మొదలైంది. బాబు బాబు లేనా? కళ్ళు తెరిచి చూడరా నాన్న. డిస్టర్బ్ చేయకండి. ఇంప్రూవ్మెంట్ కనపడింది కదా, ధైర్యంగా ఉండండి. ఏ అమ్మవారికి ఉపవాసాలు చేశారో అసలు హోపే లేదనుకున్నవాడు కదులుతున్నాడు. ఇక త్వరలోనే లేస్తాడులేండి. ఎస్, చెప్తానుండండి మీ సంగతి. అన్నయ్య, ఒక పెద్ద ప్రాబ్లం తీరబోతోంది. నర్స్ చెప్పింది నిజమే అన్నయ్య. ఫ్రెండ్ పూజల ఫలితమే ఇది. ఏంటన్నయ్య, ఇంత ఎగ్జైటింగ్ న్యూస్ తెలిసినా కూడా అంత డల్గా ఉన్నావు? ఏం లేదు. నాకు అర్థమైందిలే అన్నయ్య. ఫ్రెండ్ ఏం తినలేదనే కదా? అవునరా, చెప్తే విందు. రాను మొండిగా తయారవుతుంది. మరి రేపు సాయంత్రం దాకా తినకుండా ఉంటే ఎలా? మరేం చేద్దాం అన్నయ్య? నువ్వు వెళ్ళి పడుకో. సరే అన్నయ్య. సూర్యకి అస్సలు టైం సెన్స్ లేదు. నన్నేమో టైంకి రమ్మని తను మాత్రం రాకుండా నన్ను వెయిట్ చేయిస్తున్నాడు. రాని చెప్తా. శ్యామ్, ఎక్కడికి వెళ్తున్నావు? కూర్చో శ్యామ్, కూర్చోమంటుంటే. ఎందుకంత కోపం? నీకు అసలు నేను గుర్తున్నానా? నన్ను ఏ టైంకి రమ్మన్నావు, నువ్వు ఏ టైంకి వస్తున్నావు? నేను ఎంతసేపు నుంచి నీకోసం వెయిట్ చేస్తున్నానో తెలుసా? సారీ శ్యామ్, ట్రాఫిక్ ఎక్కువగా ఉంది. ట్రాఫిక్ నీ ఒక్కడికేనా? నాకుండదా? రావాలని మనసుండాలి కానీ ఎలాగైనా రావచ్చు. అదేంటి అలా మాట్లాడతావు? మనసు లేకుండానే నువ్వు డిస్టర్బ్ మూడ్లో ఉన్నావని తెలుసుకుని ఇక్కడ రమ్మని పిలిచానా? నేను అలా అనుకునే వచ్చాను. నా డిస్టర్బ్డ్ మైండ్ని నువ్వు ఇంకా డిస్టర్బ్ చేసావు. నీతో సరదాగా మాట్లాడాలని, కబుర్లు చెప్పాలని ఎంతో ఆశగా వచ్చాను. నా మూడంతా పాడు చేసావు సూర్య. శ్యామ్, నేను చెప్పేది విను. సూర్య, మారిపోతున్నావు. నా మీద నీకు ప్రేమ తగ్గిపోతుంది. అయినో పిచ్చిదానిలా మాట్లాడకు శ్యామ్. నీ మీద నాకు ప్రేమ తగ్గటం ఏంటి? శ్యామ్, నా గుండెల్లో నీ మీదున్న ప్రేమని అనుమానించుకో. తట్టుకోలేను. నాతో సరదాగా మాట్లాడదామని నువ్వు ఎంత ఆశతో వచ్చావో నేను నీకోసం అలాగే వచ్చాను. నేను ఇక్కడ వెయిట్ చేయించాలని నాకేం లేదు. ట్రాఫిక్ జామ్ అయింది,
అర్థం చేసుకో, నా మాట నమ్ము. ఏంటి మళ్ళీ ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? సూర్య, నీకోసం వెయిట్ చేస్తూ కోపంగా ఉన్నాను కదా, నిన్ను చూడగానే కంట్రోల్ చేసుకోలేకపోయాను. ఫీల్ అయ్యావా? నా ప్లేస్లో నువ్వు ఉంటే తెలుస్తుంది నా ఫీలింగ్ ఏంటో. సారీ సూర్య. ప్రతిసారి నువ్వు ఇంతే, మారవా? ఇది అడగడానికేనా నన్ను రమ్మన్నావు? అది ఇప్పుడు బాగా హ్యాపీయా? మరి ఇంతసేపు వెయిట్ చేయించావు కదా. సరే కమా. ఎక్కడికి రా చెప్తాను. ఎక్కడికి సూర్య? రమ్మంటుంటే. It's all yours. Really? సూర్య, లేడీస్ షాపింగ్ చేస్తున్నప్పుడు ఈ వెయిట్ అంతా మీరే మోయాలి. సామ్, ఇది ఒకసారి చూడు. వావ్, వెరీ నైస్. It's beautiful. కమ్ సూర్య, సెల్ఫీ తీసుకుందాం. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. వావ్ సూర్య, ఇండియాలో ఫ్యాషన్ ఇంత అడ్వాన్స్డ్ గా ఉందని నేనెప్పుడు అనుకోలేదు. ఇండియాలో ఫ్యాషన్ అమెరికాలో ఫ్యాషన్ కి ఏ మాత్రం తీసిపోదు. ఎస్, మ్యాక్స్ రీటైల్ షోరూమ్ లో అద్భుతమైన ఎండ్లెస్ ఫ్యాషన్ మనకు లభిస్తుంది. 3000కు పైగా స్టైల్స్ లో. ఎస్, ఇదేంటి సంతోషంలో మునిగి తేలుతుంది? వేస్తా, బ్రేక్ వేస్తా. ఏంటి చాలా హ్యాపీగా ఉన్నట్టున్నావు? ఏదో ఇంక లైఫ్ మొత్తం బాధపడుతూనే ఉంటావని చిన్న చిన్న సంతోషాల్ని నీకు అక్కడక్కడ వదులుతున్నాను. ఆ మెమరీస్ని గుర్తు పెట్టుకొని బ్రతుకుతావో మర్చిపోలేక చస్తావో నీ ఇష్టం. ఆ మెమరీస్ ఎవరికి మిగులుతాయో కొన్ని రోజుల్లో తెలుస్తుంది. నువ్వెంత పైకి ధైర్యంగా ఉన్నా లోపల భయపడుతున్నావన్న సంగతి నాకు తెలుసు సమంత. భయం ఎప్పుడు కలుగుతుందో తెలుసా? ఓడిపోతున్నప్పుడు. నువ్వు ఓడిపోబోతున్నావు. గెలిచే ఛాన్స్ నీకివ్వను సమంత. నాకు కావాలనుకున్నది నేను సొంతం చేసుకోవడానికి ఎంతకైనా తెగిస్తాను. నీకు కౌంటౌన్ స్టార్ట్ అవ్వబోతుంది సమంత. నువ్వు పూర్తిగా ఓడిపోవడానికి ఇంకొన్ని రోజులు మాత్రమే ఉన్నాయి. మా పెళ్లికి నో చెప్పడానికి ఎవ్వరికి ఏ కారణాలు లేవు. జాతకాలు కలిశాయి, గ్రాండ్ మా కూడా ఒప్పుకుంది. ఇక పండుగ రోజు లగ్నపత్రిక రాయించి మరో పండగలా సూర్య నేను పెళ్లి చేసుకుంటా. జరగబోయేది అదే. పూజలు ఎలాగో చేస్తున్నావు. జరగని కోరికలు కోరడం మాని వేరే ఏదైనా కోరుకో. అదే నీకు మంచిది.
అర్థమైందా? అదే నీకు మంచిది.